సమస్త జీవకోటిని సృష్టించి పాలించి లయము చేసే పరమాత్ముని గురించి వివరించే శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 5వ భాగము. గత వీడియోలో మనం విశ్వం విష్ణు వషట్కార అన్న నామములకు అర్థములను తెలుసుకొని ఉన్నాము. మిగిలిన కొన్ని నామములకు అర్థములను ఈ వీడియోలో తెలుసుకుందాము. భూత భవ్య భవత్ ప్రభు, కాలము 3 విధములుగా ఉంటుంది అని, అవి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అన్న విషయము మనకు తెలుసు. కాలస్వరూపుడు అయిన శ్రీమన్నారాయణుడు ఈ 3 కాలములకు అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు కూడా అధిపతి. ఈ 3 కాలములకు కూడా ఆయన ప్రభువు కావటము వలన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీ విష్ణు భగవానుని భూత భవ్య భవత్ ప్రభు అన్న నామముతో కీర్తించింది. జగన్నాథుడైన శ్రీహరి యొక్క ప్రభుత్వము కాలపరిచ్ఛిన్నము అనగా కాలముచే కొలువబడినది కాక, జరిగిన జరుగుతున్న జరుగబోవు 3 కాలములకు వ్యాప్తి చెందిన సన్మాత్ర రూపమైన ఐశ్వర్యము అనగా ఈశ్వరత్వము కలిగినది. పరమ భాగవతోత్తముడైన శ్రీ ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అని వర్ణించినట్లుగా పరమాత్మ స్వరూపుడైన శ్రీహరి ఈ కాలములో ఉంటాడు, మరొక కాలములో ఉండడు అని కాక సర్వకాల సర్వావస్థల యందు వ్యాపించి ఉంటాడు కనుక భూత భవ్య భవత్ ప్రభు అన్న నామము ఆయనకు సార్థకమైనది. భూతభవ్యుడు అన్న నామమునకు మంగళములను శుభములను ప్రసాదించువాడు అన్న అర్థము కూడా ఉండుటచే అట్టి సకల సన్మంగళములను సకల శుభములను తనను ఆశ్రయించిన భక్తులకు ప్రసాదించగల ప్రభువైన శ్రీహరిని శ్రీ విష్ణు సహస్రనామము భూత భవ్య భవత్ ప్రభు అన్న నామముతో కీర్తించినది. సృష్టి స్థితి లయలకు మూలభూతమైన పరమాత్మ స్వరూపము భూత భవిష్యత్ వర్తమాన కాలములకు ప్రభువు కావటము వలన ఈ 3 కాలములలో జరిగినవి, జరుగుతున్నవి, జరుగబోయేవి అన్నీ కూడా ఆ పరమాత్మ సంకల్పమును అనుసరించే జరుగుతుంటాయి. కానీ మానవుడు తన అజ్ఞానముచే అవన్నీ తాను సంకల్పించినవే అన్న భ్రమ కలిగి ఉంటాడు. కానీ అతడు కేవలము నిమిత్త మాత్రుడే. వీటన్నిటి ఆచరణకు కారకుడు పరమాత్మ భూత భవ్య భవత్ ప్రభు అని కీర్తించబడిన శ్రీ విష్ణు భగవానుడే. భూతకృత్, ఈ విశ్వమును పరమాత్మ 84 లక్షల చరాచర జీవరాశులతోనూ స్థాను జంగమాత్మకముగాను నిర్మించి సృష్టించాడు. నారు పోసిన వాడు నీరు పోయక మానడు అన్నట్లుగా కేవలము సృష్టికర్తగా మాత్రమే కాక సమస్త జీవరాశులకు పోషణకర్తగా లయకర్తగా హరించే పరమాత్మను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భూతకృత్ అన్న నామముతో కీర్తించినది. ఈ సమస్త విశ్వములో ప్రతి జీవి కూడా పంచభూతములైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములకు అధీనమై ఉంటుంది. ఈ పంచభూతములకు అధిపతి పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మదేవుని రూపములో సమస్త జీవుల సృష్టి చేయుచున్నందువలన హరుని రూపముగా సమస్త జీవులను లయము అనగా హరింపచేయుట వలన కూడా పరమాత్మకు భూతకృత్ అన్న నామము సార్థకమైనది. మరొక అర్థము ప్రకారము తనను స్మరించి ఆరాధించు వారి సమస్త ఆపదలను పరిహరించువాడు కావడం వలన కూడా జగన్నాథుడైన శ్రీహరి భూతకృత్ అన్న నామముతో కీర్తించబడుచున్నాడు. భూతభృత్
పరమాత్మ స్వరూపమునకు 3 కార్యములు ప్రధానముగా ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయ. ఈ 3 కార్యములలో సృష్టి, లయ కార్యములను నిర్వహించే భగవానుని శ్రీ విష్ణు సహస్రనామము భూతకృత్ అన్న నామముతో కీర్తిస్తే, సమస్త జీవులకు పోషణా బాధ్యతను నిర్వర్తించే శ్రీహరిని భూతభృత్ అన్న నామముతో కీర్తించింది. సమస్త జీవులను భూతకృత్గా సృష్టించే పరమాత్మ భూతభృత్గా ఆ జీవులందరినీ పోషించేవానిగా బాధ్యత తీసుకున్నాడు. సత్వగుణము కలిగి సమస్త జీవులను బిభక్తి అనగా పాలించి పోషించు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామము భూతభృత్ అన్న నామముతో కీర్తించింది. సృష్టించిన వాడే భరిస్తాడు. సకల జీవరాశులను సృష్టించే భూతకృత్తే భూతభృత్ యొక్క ధర్మములను కూడా నిర్వహించుచున్నాడు. భావః జగదుత్పాదయతీతి భావః అన్న వేదవాక్యమును అనుసరించి ఈ సమస్త జగత్తును పుట్టించే పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామము భావః అన్న నామముచే కీర్తించింది. మానవుని జీవితము ఎంతో భవ్యమైనది, అతి సుందరమైనది. అటువంటి భవ్యమైన జీవితములో మానవుడు భావమునకు ఎంతో ప్రాధాన్యతనిస్తాడు. మరొక వైపు పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు భావన్నారాయణుడు. భక్తునికి భగవంతునికి అనుసంధానమైన భావం భక్తుడు ఈ సమస్త సృష్టిని, ఆ సృష్టి రచన చేసిన భగవంతుని గురించి తెలుసుకునే అవకాశమును కలగజేయడం వలన ఆ భావకర్త అయిన శ్రీ మహావిష్ణువును భావః అన్న నామముతో కీర్తించినది. భావ అను పదమునకు భా అనగా కాంతి కాగా, అవతి అనగా ప్రసాదించువాడు అగుట వలన భక్తుల జీవితమునకు కాంతి ప్రదాత శ్రీ మహావిష్ణువును భావః అన్న నామముతో కీర్తించింది. భూతాత్మ ఈ సమస్త విశ్వమును, అందులోని భూతకోటిని అనగా సకల జీవరాశులను సృష్టించడమే కాక ఆ భూతములన్నిటిలోనూ జీవాత్మ రూపములో నిలిచి ఉన్న పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము భూతాత్మ అన్న నామముతో కీర్తించింది. భూతాత్మ అను నామమునకు ఈ భూమిపైన ఉన్న అణువులోనూ వ్యాపించిన సర్వాంతర్యామి అని కూడా అర్థముంది. గత నామమైన భావః అన్న నామములో తెలుసుకున్నట్లుగా భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానమైన భావమే భూతాత్మాని కీర్తించబడిన శ్రీ మహావిష్ణువు. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.